అండ్ ఇక్కడ ఏంటంటే మీరు అన్నట్టు అంటే ఈ కూలగొట్టడాలు అనే హైడ్రా కార్యక్రమంలో ఎన్కన్వెన్షన్ కూలగొట్టకూడదు అని గొడవెత్తేది ఇక్కడ నాగార్జున గారి ఫ్యామిలీ. ఎన్కన్వెన్షన్ కూలగొట్టకపోవడానికి గతంలో చలామణి అవ్వడానికి ఎవరు గత గవర్నమెంట్, అందులో మంత్రి కేటీఆర్, వీళ్ళ ముగ్గురిని బహుశా అటాక్ చేసే క్రమంలో బై మిస్టేక్ సమంతాన్ని వాడేసుకున్నారా? అది ఎలా అదే నేను అదే ఇప్పుడు అక్కడ ఇంకో కాంట్రడిక్షన్ ఏముంది, అక్కడ కేటీఆర్ నాగార్జున ఇద్దరు కలిసి ఉన్నారని ఒక్క నిమిషం అనుకున్నాం. అక్కడ ఆవిడ ఏం చెప్తున్నారు, డిమాండ్ చేశారని చెప్తున్నారు, కోల్చకుండా ఉండాలంటే తనని పంపాలి నా దగ్గరికి, అది డిమాండ్. అది అది హౌ ఇస్ దట్ ఇద్దరు కలిసి ఉంటాం అనేది? ఆ డిమాండ్ బట్టి ఎన్కన్వెన్షన్ కాపాడటానికి వీళ్ళు ఆవిడని ఫోర్స్ చేశారు. అది దట్ ఈస్ ద నేరేటివ్ షీఈస్ గివింగ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. కానీ నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు దెబ్బలాడాలి, ఏదైనా కౌంటర్ థియరీ చెప్పాలి అంటే, నాకు ఇప్పుడు ఒక జర్నలిస్ట్ ఎవరితో మాట్లాడాను, నాకు ఎంతో కొంత మంచి రెస్పెక్ట్ ఉన్నది జర్నలిస్ట్. తను నాతో అంటాడు, ఇదంతా నాగార్జున డైవర్షన్ టాక్టిక్, అంటే ఎన్కన్వెన్షన్ చేసిన దానికి పగ తీర్చుకోవడానికి నాగార్జున ఇలా చేస్తున్నాడు అని చెప్పాడు. ఇది ఇప్పుడు ఇది మన ఈ డిఫమేషన్ లేకపోతే దీన్ని ఇష్యూ చేయడానికి. నేను అది ఇప్పుడు మిమ్మల్ని, మీరెవరు ఆఫ్టర్ ఆల్ ఒక జర్నలిస్ట్, వేరే వాళ్ళు చేసిన న్యూస్ మీరు రాస్తారు, అది మీ జాబ్. మిమ్మల్ని ఎలా అంటే, మీరు మీ కొడుకు కలిసి మీ కూతుర్ని మీ కోడలను తన భార్యను అలా పంపించమంటే మీరు ఊరుకుంటారా? ఎవరైనా అసలు సృష్టిలో ఏ ఫ్యామిలీలో అయినా అలాంటి ఇన్సల్ట్ ఎవరన్నా భరించగలుగుతాడా అంటే మళ్ళీ దానికి ఆన్సర్ లేదు. ఇది జరిగినా జరగకపోయినా ఏ విధంగా కూడా ఆవిడ అన్న 3 లైన్స్కి ఎక్కడ కనెక్షన్ అనేది కుదరదు. దిర్ కెనాట్ బి ఒక ఎక్స్క్యూజ్ అనేది రావటానికి వీలు లేదు అసలు. కరెక్టే, మీరు అన్నది రైటే. సమాంతకి సారీ చెప్పడం ఏమిటి అని అడిగారు మీరు. అసలు నేచర్ ఆఫ్ ద సారీ ఏమిటి? అయ్యో నాకు తెలిసినా కూడా నేను చెప్పుండకూడదు ఫస్ట్ సారీ అదా, లేదు అలా మాట్లాడేశాను నేను. ఇప్పుడు ఫైనల్గా కూడా అదే అంటున్నారు. నేను రెండు స్టేట్మెంట్ చూడలేదు. నేను విన్నది ఏంటంటే, వాళ్ళు చెప్పుకోలేరు, అందుకని నేను చెప్పా, ఎందుకంటే ఆ విలన్ అనే అతను తెలియాలి కాబట్టి అనేది. దట్ ఈస్ హర్ ఆర్గ్యుమెంట్ ఇన్ ఎ వే. నౌ హూ ఇస్ సపోజ్డ్ టు బి ద విలన్ హియర్? కేటీఆర్ ఆర్ అక్కినేని గారు? అది ఈ రెండు సెపరేట్ ఇష్యూస్ అంటున్నా. నాగార్జున ఇష్యూలో నాగార్జున విలన్. బట్ ఏంటి, ఎందుకు ఇప్పుడు వాళ్ళు రోడ్డు మీద అంటే వాళ్ళని బెదిరించేసి నేను ఒక రౌడీలాగా వచ్చి అమ్మాయిని తీసుకెళ్ళిపోవటం అనేది వేరు. మీ ఆస్తి నేను కొల్లగొట్టుకోండి అంటే దాన్ని ఎన్కన్వెన్షన్ కూల్చకుండా ఉంటా అనుకుంటే వాళ్ళు ఫోర్స్ చేస్తే వాళ్ళే విలన్స్ అక్కడ. దానికి ఇంక దీనికి సంబంధం ఏముంది అసలు? ఇప్పుడు ఇన్అడ్వర్టెంట్లీ దట్ వన్ లైన్ మేడ్ ద హోల్ డిఫరెన్స్ యాక్చువల్గా. యూనో ఇప్పుడు జస్ట్ అక్కడ ఆపేశారు అనుకోండి, ఏది విడాకుల ఇష్యూ లేకుండా సమంతాన్ని పంపమని అడిగాడు కేటీఆర్, ఎన్కన్వెన్షన్ కోల్చకుండా, అది ఒక్కటే అనుకోండి, అది ఎలిగేషన్ అవుతుంది, అది హియర్సే. దాని మీద ఏమొస్తుంది, అది కేటీఆర్ ప్రాబ్లం అవుతుంది. అప్పుడు దాంట్లో వాళ్ళు ఫోర్స్ చేశారు అనేది కంప్లీట్లీ నేరేటివ్ డిఫరెన్స్ కదా, అది దానికి విడాకులు అయిందని. అది దట్ ఈస్ ద ఐరనీ ఆఫ్ దట్ ఎంటైర్ థింగ్. అది నాకు షాక్. కానీ ఇక్కడ చాలా లాజికల్గా ఆలోచించి, సపోజ్ ఎవరో దారిన పోయే వాళ్ళ దగ్గర చెప్పారు, ఇలా గాసిప్ వచ్చింది, వీళ్ళు ఇలా ఫలానా ఫోన్ చేసి ఫోర్స్ చేసి ఇలా చేయకపోతే నేను కూల్ చేస్తా అని అన్నా అనుకోండి. ఇవాళ రోజున టెక్నాలజీ ఏరాలో ఒక చాలా పెద్ద కుటుంబంతో మాట్లాడుతున్నప్పుడు, దిస్ ఈజ్ ఇన్స్టిగేటెడ్ బై ఫార్మర్ మినిస్టర్ హిమ్సెల్ఫ్, దిస్ హోల్ క్విడ్ ప్రోకో. ఓకే, ఎవరైనా చేస్తారా మెడకాయ మీద తలకాయ ఉండి? ఒక రికార్డింగ్ పెట్టి బయట పెడితే ఎంత రచ్చరచ్చ అయిపోతుంది. బట్ అది ఇప్పుడు లాజికల్గా దీనికి ఎక్కడా కూడా దేర్ ఇస్ నో పాసిబిలిటీ. Then how could a minister? And you see, because we are living in a world where we are living on conspiracy theories. Conspiracy theory by definition can never be proved. Prove చేస్తే conspiracy theory అవ్వదు కదా. అది చాలా మంది 9/11 అటాక్ అమెరికా చేయించుకోండి చెప్పి నమ్ముతారు. అవును, అది కాన్స్పిరసీ థియరీ. దానికి ఎవిడెన్స్ ఎవడు అడగడం, నమ్మి వాళ్ళు నమ్ముతారు అంతే. అది కాంటెక్స్ట్. అలాగే ప్రైవేట్ అఫైర్స్, రిలేషన్షిప్స్ గురించి కూడా చాలామంది చాలా నమ్ముతారు. అది ప్రైవేట్గా నమ్ముతారు. అవును, ఒఫీషియల్ పొజిషన్లో ప్రెస్లో చెప్పటానికి మీరు ప్రైవేట్గా నమ్మటానికి చాలా తేడా ఉంటుంది. దట్ ఈజ్ హోల్ ఇష్యూ కదా ప్రాబ్లం. ఇప్పుడు
నేను ఎవరో ఫ్రెండ్ కలిశాను, చాలామందికి ఇండస్ట్రీ వాళ్ళ గురించి ఏదేదో అనుకుంటారు బయట వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకున్న పాయింట్ ఆఫ్ వ్యూలో గ్లామరు అది చూసి స్క్రీన్ మీద వాళ్ళ మైండ్లో ఒక పర్సెప్షన్ వస్తుంది. లేకపోతే వాళ్ళు గాసిప్ మ్యాగజైన్స్ చదువుతారు. ఆ గాసిప్ మ్యాగజైన్స్ లేకపోతే వెబ్సైట్లో ఇక్కడ అక్కడ చదివి దే విల్ స్టార్ట్ బిలీవింగ్ దిస్ ఈజ్ వాట్ ద ట్రూత్ ఇస్. మీరు ఎంత చెప్పినా వాళ్ళు నమ్మరు. కానీ వాళ్ళు ఎవరు మనకు తెలియదు. దే ఆర్ నోబడీస్. వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా నష్టం వచ్చేది లేదు. ఇక్కడ మీరు ఒక మినిస్టర్ పొజిషన్లో ఉండి అంత హై పొజిషన్లో అక్కినేని కుటుంబం, అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళ గురించి అన్నప్పుడు అది కంప్లీట్లీ చేంజెస్ ద బాల్ గేమ్ కదా. మీరు అప్పుడు సైలెంట్గా ఉంటే మీరు యాక్సెప్ట్ చేసినట్ట. మీరు ఎవడో ఊరు పేరు లేనివాడో ఒక ట్రోల్ చేస్తే ఆడేదో కుక్క మురిగి మనం ఏం చేస్తాం, దానికి ఏం చేయగలుగుతాం? యూనో, దానికి దీనికి ఈక్వేట్ చేయడం కాదు. అంటే అది ఈక్వేట్ చేయడం కూడా కాన్స్పిరసీ థియరీ కదా. ఆవిడ వచ్చి చెప్పలేదు కదా నన్ను అప్పుడు ట్రోల్ చేశారు కాబట్టి నేను ఇలా చేశానని. ఆవిడ చెప్పారు కదా. సో అంటే దట్ వాట్ ఈస్ షీ సేయింగ్, ఆ సందర్భంలో కదా చెప్పింది. కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరో ఈవిడ మన రఘునందన్ గారికి దండ ఏదో సంథింగ్ జరిగింది, దానిని ఒక ట్రోల్ చేశారు. ఆ ట్రోల్ చేసిన వాళ్ళ వెనకాల కేటీఆర్ అన్న కోపంతో మాట్లాడిన దాంట్లో వచ్చిన టాపిక్ ఇది. అవును బట్ అంటే ఇది ఆ ట్రోల్ చేసినందుకు ప్రతిఫలంగా సొంతంగా ఆవిడే వచ్చి ట్రోల్ చేశారు ఇప్పుడు అది డైరెక్ట్ గా. పోనీ ఎవరి చేతనా ట్రోల్ చేయించి ఏదో పెట్టించడం కాదు, చెప్తున్నా. ఆవిడ మీడియా ముందు నుంచుని అదే కాబట్టి స్వయంగా ట్రోల్. అండ్ షీ స్టిల్ నాట్ సేయింగ్ సారీ. అది నాకు షాక్. అంటే ఇక్కడ మీడియా ఆల్సో వాళ్ళు ఎంతసేపు సమంత సైతం అంటున్నారు కానీ వాళ్ళు కూడా ఎక్కువ మంది దీన్ని హైలైట్ చేయట్లేదు. అది నాకు అసలు అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు ఇంత పెద్ద వ్యక్తుల పేర్లు ఆవిడ ట్రాక్ చేసేసి ఇప్పుడు సపోజ్ ఆవిడ సారీ చెప్తే రేపటి రోజున నేను ఏమని చెప్పాలి చెప్పండి? ఆప్షన్ ఏ, ట్రోల్ చేశారు కాబట్టి చిన్నపిల్లతనంగా నేను ఊరికే ఏదో అనేసాను, నాకు ఏదో వస్తే అది. ఇప్పుడు ఆవిడ రీజన్ ఎందుకు చేశారు అనేది నేను చెప్పలేను. ఐ కాంట్ సే ఇట్ ఫర్ హర్. బట్ ఐ థింక్ ద మోస్ట్ ఆబ్వియస్ థింగ్, అంటే నేను నమ్మింది దీని వెనకాల వేరే పొలిటికల్ ఎజెండా, మనకి ఎవరికి తెలియని ఒక రాజకీయ కుట్ర, ఒక పావులను కదుపుతున్నారా అనేది నాకు తెలియదు. కాబట్టి నా ఉద్దేశంలో జస్ట్ ఆవిడ మామూలుగా ఎక్కడ అక్కడ విన్నదో ఏదో గబుక్కుని అనేసారు అనేది నా బిలీఫ్. అది లేకపోతే నాగార్జున నాగ చైతన్య రోడ్డు మీదకి వస్తే ఆవిడకి ఏం ప్రాఫిట్ వస్తుంది? ఆవిడకి అసలే 1 సెకండ్ అంటే ఒక పైసా ప్రాఫిట్ లేదు ఆవిడకి. ఏది ఫేమ్ వైజ్గా కానీ మనీ వైజ్ దేని వైజ్గా కానీ అసలు ఆవిడకి ఏం వస్తుంది? ఇంతమంది ఇండస్ట్రీ వాళ్ళు అందరినీ అంత కాపకించుకు తెప్పించుకునే అవసరం ఏముంది? యాజ్ ఎ పొలిటికల్ లీడర్ షీ వాంట్స్ పీపుల్ టు లైక్ హర్. ఇంత పెద్ద ఫ్యాన్ బేస్ అందరినీ మీరు డిస్టర్బ్ చేసేస్తే దానివల్ల ఆవిడకే వస్తుంది. అందుకనే నా ఉద్దేశంలో కేవలం ఒక పొరపాటుని గబుక్కుని అనేస్తారు. కానీ అది చాలా అనకూడదన్నమాట. ఇమ్మీడియట్గా ఒక 5 minutes అది చాలా అనేసాను అని చెప్పుంటే ఇంత రాత్రి జరిగేది కదా అసలు. కరెక్ట్. కానీ ఇప్పుడు ఈ డెఫమేషన్ కేసులన్నీ ఏమవుతాయి వర్మ గారు? అంటే నాగార్జున గారు యాక్షన్ తీసుకోవడం, ఆబ్వియస్లీ ఎనీబడీ విల్ బి అఫెండెడ్ ఇన్ హిస్ ప్లేస్. See, I am not a legal expert in terms of how defamation cases work. బట్ నా ఉద్దేశంలో అది ఇండిఫెన్సిబుల్, అది డిఫెన్స్ చేయడానికి అవకాశం లేని ఇష్యూ అది. సో వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద కేస్ యాక్చువల్లీ? అంటే ఇలాంటి వాటిలో డిఫమేషన్ అంటే ఇట్స్ సివిల్ మ్యాటర్ ఆర్ ఇట్ కెన్ బి. ఐ మీన్ అన్న దాన్ని బట్టి నాకు అదే, నేను లీగల్ ఎక్స్పర్ట్ కాదు దాంట్లో. నా మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు నాగార్జున కూడా అంత స్ట్రాంగ్గా తీసుకున్న దానికి కారణం ఏంటి? బికాజ్ హీ వాంట్స్ టు మేక్ ఏ థింగ్. బికాజ్ ఇప్పుడు రేపు పొద్దున్న యూట్యూబ్